ఒంగోలు నగరంలో ఒక్క రోజే 6 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులను నేడు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ముందుగా 9వ డివిజన్లోని పులి వెంకటరెడ్డి కాలనీ వద్ద 2 కోట్ల రూపాయలతో నిర్మించనున్న సీసీ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అదే డివిజన్లోని రాజు గృహకల్ప వద్ద 2.7 కోట్లతో సీసీ రోడ్లు డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 16వ డివిజన్లోని బాలాజీ నగర్లో 46 లక్షలతో నిర్మించిన సీసీ డ్రైనేజ్ కాలువలను ప్రారంభించారు. 24వ డివిజన్లోని ఊర చెరువులో 40 లక్షలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 35వ డివిజన్లోని సాయిబాబా గుడి వద్ద 35 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కోటారి నాగేశ్వరరావు, డివిజన్ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ డివిజన్ అధ్యక్షులు, నాయకులు పాల్గొన్నారు. ఈ చెత్త పేరకపోయి చండాలంగా ఉన్నటువంటి ఈ మురికి వాడన ఈ ప్రధాన కాలం చాలా మేలు చేస్తుంది. అనేకమైన అంతకుముందు ఆ కాలువలో రోగాలు, అదే దోమలు, పురుగులు, వర్షం పడితే చాలు ఆ వాటర్ ఇళ్లలోకి వచ్చేవి. ప్రజలు చాలా ఇబ్బంది పడేవాళ్ళు. ఈ డ్రైన్ కట్టించినందుకు ఈ కాలువలు, ఈ చెత్తలు, ఈ కట్టే నిర్మాణం సరిలేదు. మరి టీడీపీ ప్రభుత్వం రాగానే మరి ఎమ్మెల్యే గారు ప్రతి ఒక్క కార్యక్రమంలో ఆయన ముందుండి ఆయన ఇచ్చిన మాట ప్రకారంగా ప్రతిదీ చేస్తున్నాడు. ఈ కాలువల విషయంలో కట్టించారు. ఈరోజు మీరు తీర్మానం చేస్తున్నాం. ఈ మంగమూర్తి ఒక రోడ్డుని టంగుటూరు ప్రకాశం పంతుల రోడ్డుగా నామకరణం చేస్తూ కూడా కౌన్సిల్లో తీర్మానం జరిగింది గతంలో. దానికి ఆర్చ్ కూడా నిర్మాణం చేద్దామని మేము ప్రయత్నిస్తున్న టైంలో మన గౌరవ శాసనసభ్యులు ఆయన అడగంగానే ఇమ్మీడియట్గా లేదు, మీరు ఆర్చికి ఎంతో ఎస్టిమేషన్ పెట్టి ఆర్చి మనం కంపల్సరీ వేయిద్దామని చెప్పి ఆయన మాట ఇవ్వడం జరిగింది. అట్లనే దాన్ని దాదాపు 20 ఏళ్ళ డిమాలిష్ చేసి దీన్ని ఒక G+1 షాపింగ్ కాంప్లెక్స్గా ఇస్తే, ఎందుకంటే ఇవాళ ఇక్కడికి వస్తున్న మనకి అమౌంట్ మున్సిపాలిటీకి వస్తుంది, చాలా నామినల్ అమౌంట్ వస్తుంది. 3,000 రూపాయలు అద్దె కడుతున్నారు. ఈ సెంటర్లో 3,000కి అద్దెకి దొరుకుతుందంటే అది హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే దీన్ని మార్చి దీనికి మున్సిపాలిటీకి ఆదాయం వచ్చే వనరుగా కూడా దీన్ని ఏర్పాటు చేసి ఈ కాంప్లెక్స్ వల్ల చాలామంది వ్యాపారులకు మంచి జరుగుతుంది, ప్లస్ ఈ సెంటర్ కూడా బాగుపడుతుంది. దానికి ఎమ్మెల్యే గారి చొరవతోటి మేము ముందుకెళ్తామని ఇవాళ వచ్చేందుకు నమస్కారం. ఈరోజు మన ఒంగోలు నగరపాలక సంస్థ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఈరోజు గౌరవ శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, అలాగే గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. దాదాపు ఈరోజు 5,80,00,000 రూపాయలతో అభివృద్ధి పనులు, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేయడం జరిగింది. ఇందులో మొదటగా మనకు 9వ డివిజన్లో ఈరోజు దాదాపుగా 2 కోట్ల రూపాయల చాలా రోజుల నుంచి పెండింగ్గా ఉన్నటువంటి ఎన్క్యాప్ నిధులతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. దాదాపుగా 35వ డివిజన్లో 35 లక్షల రూపాయలతో ఎన్క్యాప్ నిధులతో మనము సెంట్రల్ డివైడరు, తర్వాత రోడ్డు విస్తరణ జరిగింది. ఇంకా దాన్ని రోడ్డు మరింతగా విస్తరిస్తున్నాం. అట్లాగే ఇక్కడ గాంధీ పార్క్లో కూడా ఒక 15-20 అడుగుల రోడ్డు విస్తరణ జరిగి ఇక్కడ చాలా కంఫర్ట్గా ట్రాఫిక్ ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నాం. ఇవన్నీ కూడా మన శాసనసభ్యుల వారు చాలా ఇంట్రెస్ట్తో ఎక్కడెక్కడ ఏం చేయాలనేటువంటిది వారి ఆలోచితంగా అందరికీ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా దాన్ని అన్ని కూడా కార్యక్రమాలు చేస్తాం. మేము ఏవైతే చెప్పామో దానికి కట్టుబడిగా మనం ఇంకా దానికి ఎక్కువగా చేసే విధంగా ప్రజలకి ఏడా కూడా ఇబ్బంది రాకూడదని చెప్పి ప్రజలకి ఏ విధంగా అయితే ఇబ్బందులు పడేది ఎక్కడ అనేదో దాన్ని అన్ని కూడా ప్రికాషన్ తీసుకొని దాన్ని అన్ని కూడా కంప్లీట్ చేస్తున్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. అదే నిధులు లేవు 5 సంవత్సరాల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో పూర్తిగా నిధులు అనేది కూడా మీ అందరికీ కూడా తెలిసిన విషయం. అయినా కూడా ఉండే దాంట్లో మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఉండే వసతులతోటే దాన్ని ప్రయారిటీ బేస్ మీద దానికి ఎక్కడెక్కడ చేస్తే ముందు ఇబ్బంది లేకుండా ఉంటుందో దాన్ని తీసుకొని దాన్ని ఒక్కొక్కటి చేస్తున్నాం. ఈ సంవత్సరంలో ఇంకా చాలా పికప్ చేస్తాం. మొన్నటిదాకా స్ట్రీమ్లైన్ చేసాం, ఈసారి అన్నీ చేస్తాం. మళ్ళీ అదేవిధంగా కొంతమందికి కూడా తెలియజేస్తా ఉన్నా,
ఎవరైతే డీకే పట్టాల పొజిషన్ సర్టిఫికేట్ లేదు హౌసింగ్లో అని చెప్పి కూడా బాధపడుతూ ఉన్నారు. ఎవరైనా కూడా డీకే కొనుక్కున్నప్పుడు వాళ్ళ పేరు మీద లేనప్పుడు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం కష్టం కాబట్టి దానికి ఆల్టర్నేట్ ఏం చేయాలనేది కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. కాబట్టి అందుకని హౌసింగ్లో వాళ్ళు పెట్టుకున్నా కూడా స్థలం ఉండి కట్టుకోవాలంటే అది శాంక్షన్ కాకుండా ఉంది. కొంతమంది వేరే వాళ్ళ పేరు మీద ఉండి ఇల్లు కట్టుకొని ఈరోజు పేరు వాళ్ళ పేరు మీదే ఉంది. పోయినసారి 14-19లో వాళ్ళందరూ కూడా పాత పట్టా క్యాన్సిల్ చేసి ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో వాళ్ళకి పట్టాలు ఇచ్చాం. అదేవిధంగా నగరంలో కూడా ఏ ఏరియాలో అయినా కూడా ఎవరైనా కూడా ఇల్లు కట్టుకొని 2-3 సంవత్సరాలు అయిపోయేసి వాళ్ళ పేరు మీదే ఇల్లుండి మీ పేరు మీదకి మారకపోతే తెలియపరచండి. తప్పకుండా కూడా వాళ్ళందరికీ కూడా మార్చి వాళ్ళ పేర్ల మీదకి వచ్చేటట్టు కూడా పట్టాలు ఇస్తాం. దాన్ని కూడా క్లియర్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. టిట్కో ఇల్లు కూడా దగ్గర 800 కోట్లతోటి మన ఆల్రెడీ వేశారు. స్టేట్ మొత్తం కూడా 80% కంప్లీట్ అయ్యి 20% పెండింగ్లు ఉన్నాయి స్టేట్ మొత్తం కూడా. దాన్ని టిట్కో హౌసెస్ కూడా మంద కూడా ఎస్టిమేషన్ వేశారు మిగతాది కంప్లీట్ చేయడానికి ఎంత అవుద్దని చెప్పేసి. రేపు మొదలు పెడతారు తొందరలోనే. ఆ మిగతా 20% కూడా మొదలు పెడతారు. అప్పుడు ఎవరికైతే మనం ఆల్రెడీ స్లిప్పులు కట్టుకొని డబ్బు కట్టుకొని ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ అలాట్ చేస్తాం. కొంతమంది డబ్బులు వెనక్కి తీసుకున్న వాళ్ళు ఉంటే లేని వాళ్ళకి అవన్నీ కూడా చూస్తాం. ఇంకా కూడా నేను చెప్పాను 2 సెంట్లు పట్టాలు ఇస్తామని చెప్పి కూడా చెప్పాం. ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా పట్టాలు 2 సెంట్ల పట్టాలు కూడా మొత్తానికి ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. టిట్కోది కూడా వితిన్ ఒక 6 నెలల లోపల టిట్కో కూడా మొదలు పెట్టేసి కంప్లీట్ అయిపోద్ది. అది కంప్లీట్ అయ్యే పరిస్థితులకు తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ఉగ్రవాదుల దాని మీద కూడా ఇప్పుడు తీవ్రంగా ప్రధానమంత్రి కానీ ఈరోజు మీడియాలో చూస్తున్నాం. ఈరోజు కావాలని చెప్పేసి ప్రశాంతంగా ఉండే వాతావరణంలో ఎవరో టూరిస్టులు పోయేసి వాళ్ళు ఏదో ఫ్యామిలీతో పోతే ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళ మీద దాడులు చేసి చాలామంది చనిపోవడం కూడా మనం చూసాం. ఇదంతా మంచిది కాదు. దాని మీద ఇండియా గవర్నమెంట్ కూడా చాలా సీరియస్గా ఉంది. దాన్ని ఏందనేది కూడా తొందరలోనే మీకు అందరూ కూడా తెలిసే విధంగా తీసుకెళ్తాం.